హాయ్, నా పేరు పృథ్వీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే తనూజకి బిగ్ ట్విస్ట్ అనే చెప్పాలి. టికెట్ ఫినాలే అంటే సెకండ్ కంటెస్టెంట్గా తను వెళితే బిగ్ బాస్ మాత్రం ట్విస్ట్ ఇచ్చాడు. ఎమాన్యుయల్ బాగా ఎమోషనల్ అయ్యాడు. సంజన డ్రామా మళ్ళీ మొదలుపెట్టింది. ఈరోజు ఇంపార్టెంట్ మ్యాటర్స్ అవి. డెమాన్ పవన్ కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళిద్దరు సుమన్ శెట్టి కానీ వీళ్ళు ఉన్నారా లేదో కూడా తెలియట్లేదు. కాకపోతే డెమాన్ పవన్ కొద్దిగా గేమ్ ఆడుతుంటే ఎంకరేజ్ చేస్తున్నాడు తప్పితే పవన్ కళ్యాణ్ కానీ సుమన్ శెట్టి వీళ్ళు అస్సలు కనిపించట్లేదు. ఉన్నామంటే ఉన్నాము, లేవంటే లేవు, అలా ఉన్నారనమాట. అది జరిగింది. స్విమ్మింగ్ పూల్లో ప్లేట్లు పెట్టి లాకులు వేసి లాకులు తీసుకొచ్చి వేయాలన్నమాట. ఆ లాకులు తీసుకొచ్చి దాని మీద ఒకే టేబుల్ ఇచ్చారు. ఒకే టేబుల్ మీద ముగ్గురు, ఎవరు కలర్స్ వాళ్ళవి. అది గేమ్ అనమాట. దాంట్లో ఎమాన్యుయల్ ఫాస్ట్గా వెళ్ళి గబగబా పెట్టేసుకుంటే తనూజ సంజన వచ్చి తర్వాత దాని మీద బాగా ఫైట్ జరిగింది. బాగా ఫైట్ చేస్తే ఆట ఆడుకోవాలి కానీ ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయకూడదు. సంజన మాత్రం ఎమాన్యుయల్ని ఘోరంగా నువ్వు నన్ను ఆడనట్లేదు అది ఇది అని తను తీసేస్తుంది, తను తీయకూడదు అంటుంది. అది ఆ గేమ్. మొత్తానికి ఎమాన్యుయల్ సంజన టై అయినట్టు చూపించాడు కానీ టై అవ్వలేదు. అది సంజన సరిగ్గా పెట్టలేదు. తనూజ అవుట్ అయిపోయింది, సంజన సరిగ్గా పెట్టలేదు. సంజన పెట్టకపోయినా బర్నీ గారు ఏం చేశారంటే బీజులు మోగేసి ఆయనకి ఇద్దరే ఉన్నాయి కానీ ఎమాన్యుయల్ ఫస్ట్ పెట్టాడు కాబట్టి ఎమాన్యుయల్ విన్నర్ అని చెప్పాడు. అది కాదు కరెక్టు. ఎందుకంటే సంజన కరెక్ట్గా పెట్టలేదు. అది అది కరెక్ట్గా ఫిక్స్ అవ్వలేదు అనమాట. డెమాన్ పవన్ కళ్యాణ్ చెప్తున్నా సుమన్ శెట్టి మాట పట్టుకుని భరణి గారు ఇది బజర్ మోగే టయానికి ఇద్దరే ఉన్నాయి అన్నాడు. అది కరెక్ట్ కాదు. కాకపోతే విన్నర్ ఎలాగైనా ఎమాన్యుయలే కాబట్టి ఎమాన్యుయల్ విన్ అయ్యాడు అనమాట ఆ గేమ్లో. సెకండ్ గేము అది వెయిట్లు పెట్టి బల్ల మీద పెట్టి తోసుకుని వెళ్ళే గేమ్ అనమాట. దాంట్లో ఆ కర్ర తనూజకి తగిలింది. దాన్ని తగిలేసరికి తను చేసింది నిజంగా తగిలిందో లేదో తెలియదు కానీ మొత్తం మీద పాస్ నొక్కి దాన్ని మొత్తం మీద ఆడితే తర్వాత మళ్ళీ కంటిన్యూ చేశారు గేమ్ని. కంటిన్యూ చేస్తే ఆ గేమ్లో తనూజ గెలిచిందనమాట. ఎమాన్యుయల్ బల్ల బాగాలేదు, దొల్లట్లేదని చెప్పినా సరే ఏం లేకుండా గేమే కాబట్టి దాంట్లో తనూజ గెలిచింది. ఆ తనూజ గెలవడం, తనూజ మొహం చూడాలి. అంటే గెలిస్తే ఎలా ఉంటుందో ఓడిపోతే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిన విషయమే. ఓడిపోతే ఎమోషనల్ అయిపోతే, గెలిస్తే ఆనందపడిపోద్ది అనమాట. తను మించిన వాళ్ళు లేరు అనుకుంటుంది. అది తనూజ మనస్తత్వం. సో తర్వాత థర్డ్ గేమ్ జరిగింది. థర్డ్ గేమ్లో బెలూన్స్ గేమ్ అనమాట. ఇద్దరూ బాగా ఆడారు, ఎక్సలెంట్గా ఆడారు. దాంట్లో ఎమాన్యుయల్ గెలిచాడు. నెక్స్ట్ తనూజ కూడా కావాలని ఓడిపోయినట్టే అనిపించింది. లాస్ట్ బెలూను వేయకుండా కొంచెం గిమ్మిక్ ఆడినట్టు అనిపించింది. అది ఎంతవరకు కరెక్టో తెలీదు. మొత్తానికి ఆ గేమ్లో, బెలూన్ గేమ్లో ఎమాన్యుయల్ గెలిస్తే నేను లాస్ట్ వరకు ఆడతాను, లాస్ట్ని గెలవలేను, ఇదే నా జీవితం అని ఎమోషనల్గా మాట్లాడింది కళ్యాణ్ తోటి. ఎందుకంటే కళ్యాణ్ తప్ప తనూజకి ఇంకెవరు వినరు కాబట్టి. ఇదివరకు భరణి గారు వినేవారు. ఇప్పుడు భరణి గారు వినడం మానేసిన తర్వాత కళ్యాణ్ మొదలుపెట్టింది. కళ్యాణ్ దగ్గర నేను ఓడిపోయి లాస్ట్ వరకు వస్తాను, లాస్ట్ని ఓడిపోతానని ఏదో ఎమోషనల్గా మాట్లాడింది. ఇంకా ఎమాన్యుయల్ అయితే బాగా సెకండ్ గేమ్లో ఆడి ఓడిపోయిన తర్వాత ఆయన బాగా ఎమోషనల్ అయిపోయి ఏడ్చేశాడు కూడా ఎమాన్యుయల్. అది గేమ్గా తీసుకోవట్లేదు వీళ్ళు. మళ్ళీ బాండింగ్ కూడా మళ్ళీ మధ్యలో వాళ్ళకి బాండింగ్ గేము ఈ రెండు ఆటలతో కొట్టుకుంటున్నారు. ఇంకా కంటిన్యూ అయినా సరే 1 వీక్ ఉన్నా సరే ఆ బాండింగ్ గేముల్లోనే ఉన్నారు వాళ్ళు. మొత్తం మీద ఈరోజు జరిగింది ఇదనమాట. ఈ 3 గేముల్లోనూ హైయెస్ట్ స్కోరు తనూజకి వచ్చిందనమాట. సెకండ్ ఫైనలిస్ట్గా తనూజని బిగ్ బాస్ కంటెండర్ రూమ్లో పిలిచారు. కంటెండర్ రూమ్లో పిలిచి నువ్వు సెకండ్ కంటెండర్గా నువ్వు ఎన్నికయ్యావు కాబట్టి నీ దాంట్లో నీ 3 lakhs పౌండ్స్ ఉన్నాయి నీ కౌంటింగ్ టోటల్. నువ్వు దాంట్లోకి వెళ్ళాలి అనుకుంటే నువ్వు బిగ్ బాస్ గెలిస్తే నీ అమౌంట్లోంచి ఆ 3 lakhs తీసేస్తాము. వెళ్ళాలి అనుకుంటే, వెళ్ళకూడదు అనుకుంటే నువ్వు నామినేషన్లో ఉంటావు, ఆ 3 lakhs తీయము అని చెప్పడంతో బాగా ఆలోచించి తెలివైన డెసిషన్ తీసుకుంది. ఎలాగైనా తెలివైందే కాబట్టి తెలివైన డెసిషన్ తీసుకుని తను వెళ్ళను అని చెప్పింది అనమాట. తను సెకండ్ కంటెండర్ కింద వెళ్ళను అని చెప్పడంతో తను ఇంకా నామినేషన్లో ఉన్నట్టే లెక్క. ఈ రోజుకి అది జరిగింది.
సెకండ్ కంటెండర్గా ఇమానియల్ వెళ్ళారు అంటున్నారు. అది మరి ఎలాగ ఇచ్చాడో ఆఫర్ బిగ్ బాస్ చూడాలి లాస్ట్ వరకు. సో డబ్బులు తీసుకోకుండా తను మొత్తానికి సెకండ్ కంటెస్టెంట్గా తనూజ అవకాశం వచ్చినా వెళ్ళలేదు. ఆ పని పవన్ కళ్యాణ్ చేయాలి, తనూజ చేసిందన్నమాట. ఓటింగ్ విషయానికి వస్తే తనూజ దూసుకుపోతుంది. తనూజ నెంబర్ 1 పొజిషన్లో ఉంది. కాకపోతే ఇమానియల్ సెకండ్ పొజిషన్లో లేడు. డెమాన్ పవన్ అని అనుకుంటున్నారు, అది ఎంతవరకు కరెక్ట్ అన్నది తెలీదు. నెక్స్ట్ ఎవరు, సంజన కూడా డౌటే. డెమాన్ పవనే సెకండ్ పొజిషన్లో ఉన్నాయంటున్నారు. కళ్యాణ్ ఓటింగ్ అంతా డెమాన్ పవన్ పడుతుంది, డెమాన్ పవన్ సేఫ్ అంటున్నారు. తనూజ ఎలాగ సేఫే, కాకపోతే ఈ ఓటింగ్ గందరగోళంగా ఉన్నట్టుంది, కరెక్ట్గా ఎవరు చెప్పట్లేదు. ఇమానియల్కి డౌట్ వచ్చింది, ఇమానియల్ ఓటింగ్ ఎలా ఉందని. కాకపోతే ఎలిమినేషన్లోకి రాడు, కానీ అంతవరకు తెచ్చుకుంటాడు. అతని టెన్షన్ ఏంటి, నేను కమెడియన్ని, నేను టాప్ 5లో ఉంటానా ఉండనా అని టెన్షన్తో ఉన్నాడు. ఆ టెన్షన్ని అతను తినేసేలా ఉంది. ఆ భయమే తనకి ప్రమాదకరంగా మారింది. సో ఏమవుతుందో ఏం జరుగుతుందో చూడాలి. నిన్న ఎలిమినేషన్ జరగాలి, అది ఎందుకు ఆపాడో తెలియదు కానీ ఆపాడు. ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ అంటున్నారు. డబుల్ ఎలిమినేషన్ శనివారం ఒకరిని, ఆదివారం ఒకరిని. డబుల్ ఎలిమినేషన్ అయితే ఫస్ట్ శనివారం నాడు సుమన్ శెట్టి గారు వెళ్ళిపోతారు, దాంట్లో డౌట్ లేదు. సెకండ్ ఎవరు ఎలిమినేషన్ అవుతారా అనేది చూడాలి. ఎందుకంటే భరణి, సంజన ఉన్నారు, అండ్ ఇమానియల్ కూడా వచ్చాడు అంటున్నారు. అది అనేది అది చూడాలి. ఇమానియల్కి అవ్వకపోవచ్చు, కానీ భరణి, సంజన గారిలో మరి భరణి గారు వెళ్తారా, సంజన గారు వెళ్తారా వెయిట్ చేయాలి. ఇప్పుడు ఓటింగ్ విషయానికి వెళ్తే తనూజ దూసుకుపోతుంది. ఎందుకు దూసుకుపోతుంది అంటే పవన్ కళ్యాణ్ రేస్లో లేడు. తనూజ ఫైనలిస్టు, కప్పు కొట్టే విన్నర్ ఓటింగా అంటే అది కూడా అనుమానంగా ఉంది. ఎందుకంటే విన్నర్ ఆపోజిట్ పర్సన్ లేకపోవడం వల్ల తనకి ఓటింగ్ పడుతుంది. అక్కడ ఆపోజిట్ పర్సన్ నుండి కూడా తను ఓటింగ్లో లీడ్ చేస్తే అప్పుడు విన్నర్ ఛాన్సెస్ అంటారు. ఇప్పుడు తనూజకి విన్నర్ ఛాన్స్ ఉందా లేదా కూడా తెలియట్లేదు. ఎందుకంటే అతను పోటీ పడే పవన్ కళ్యాణ్ నామినేషన్లో లేకపోవడం, ఓటింగ్లో లేకపోవడం వల్ల తనూజ ఓటింగ్ కన్ఫ్యూజ్గా ఉంది. ఎందుకంటే తను విన్నర్ మెటీరియలా లేకపోతే పవన్ కళ్యాణ్ విన్నర్ మెటీరియలా, అది చూసుకోవాలి. ఎవరు విన్నర్ అవుతారా అన్నది చాలా టెన్షన్గా ఉందన్నమాట. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఓటింగ్లో లేకపోవడం పెద్ద కన్ఫ్యూజ్ అయిపోయింది. అక్కడ ధైర్యంగా తనూజ కూర్చోడానికి లేదు. ఎందుకంటే తనూజకి ఓటింగ్ 27%, 28% పడుతుంది. పవన్ కళ్యాణ్ కూడా నామినేషన్లో ఉన్నప్పుడు అంతే పడేది. కాకపోతే తనూజ ఓటింగ్ కన్నా పవన్ కళ్యాణ్ ఓటింగ్ ఎక్కువ పెరిగింది. తనూజ ఓటింగ్ పెరగలేదు, అంతే ఉండేది. కాకపోతే పవన్ కళ్యాణ్ ఓటింగ్ పెరిగింది, తను నామినేషన్లో లేడు. మరి ఈ వీక్ ఎలా ఉంటుందో చూడాలి. అదనమాట, మామూలు కాదు. ఎందుకంటే తనూజకి నేను విన్నర్ని అని చెప్పుకోవడానికి లేకుండా పోయింది. ఆ కన్ఫ్యూజన్లోనే ఉంది ఇప్పటికీ కూడా. సో ఇది జరిగింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.